Come at Joba. Come at Joba. Come at Joba. Come at Joba. I'm Felipe. I'm from Honduras. Hello everyone, welcome back to new video. So today we are at one of the oldest inhabited city in Georgia, Meskheti, and the first thing we are going to see is Holy Cross Church, which is 6th to 7th century time church actually. సో మీరు ఎంటర్ అవ్వగానే మీరు 2 రివర్స్ కాన్ఫరెన్స్ చూసుకోవచ్చు. ఫస్ట్ థింగ్ ఈజ్ కురా రివర్. సో కురా రివర్ 3 కంట్రీస్ నుంచి ఫ్లో అవుతుంది, టర్కీ, జార్జియా అండ్ అజర్బైజాన్. అండ్ ఇది ఇంకో రివరు ఆరవి, విత్ లోకల్ రివర్ అనమాట. సో ఇదన్నమాట ఇక్కడ ప్రత్యేకత. 2 రివర్స్ కాన్ఫరెన్స్ అవుతాయి. సో మనం ఇక్కడ రివర్స్ ఇటు వైపు లెఫ్ట్ సైడ్ ఉండగానే రైట్ సైడ్ మనకి ఈ మోనస్ట్రీ కనిపిస్తుంది. సో చర్చ్ ఆర్కిటెక్చర్ చూసుకోవచ్చు మీరు. ఇది యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్ అనమాట. సో చాలా పాత చర్చ్ ఇందాన్ని చెప్పినట్టు. సో చర్చ్ లోపలైతే ఫొటోస్ కానీ వీడియోస్ కానీ తీయకూడదు, బయట మీరు ఎంతనే చేసుకోవచ్చు. బేసికల్ యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్ కాబట్టి కొన్ని రెస్ట్రిక్షన్స్ ఉంటాయి. సో దాన్ని బట్టి మనం ఫాలో అవ్వాలి. డ్రెస్ కోడ్ కూడా ఉంటుంది యాజ్ యూజువల్, చర్చ్లోకి వెళ్ళే డ్రెస్ కోడ్. సో అవన్నీ ఫాలో అవ్వండి ప్లీజ్. మీకు ఇంతకుముందు వీడియోలో కూడా చెప్పాను నేను, జార్జియాకి క్రిస్టియానిటీ తీసుకొచ్చిన సెయింట్ నేను. సో ఆమె చాలా సాక్రిఫైస్ చేసింది ఇంతకుముందు చెప్పినట్టు. ఐ థింక్ 3rd సెంచరీలోనే జార్జియా క్రిస్టియానిటీ వచ్చింది. సో ఇలా బ్యాక్ సైడ్ కూడా చూడండి ఒకసారి వ్యూ. అండ్ కొంచెం మనం ముందుకెళ్తే ఇక్కడ మొత్తం ఫీల్డ్స్ మొత్తం కనిపిస్తాయి, మౌంటైన్ రీజన్స్ అన్ని ఆ వ్యూ కనిపిస్తుంది. సో చాలా బ్యూటిఫుల్గా ఉంది కదా ఈ రేంజ్. సో ఇటువైపు నుంచి కూడా మనం కాన్ఫరెన్స్ చూసుకోవచ్చు. 2 రివర్స్ మీకు ఈజీగా తెలిసిపోతుంది నాకు తెలిసి. వాటర్ కలర్ కూడా డిఫరెంట్ ఉంది. సో దాన్ని బట్టి మీరు ఈజీగా ఐడెంటిఫై చేయొచ్చు. సో మీరు కొన్ని ఏన్షియంట్ రిమైన్స్ కూడా చూసుకోవచ్చు, ఇక్కడ స్టిల్ లాగే ఉన్నాయి. అండ్ ఇటువైపు కూడా ఒకసారి వ్యూ చూపిస్తాను ఎలా ఉంటుందో. సో ఇంకో విషయం ఏంటంటే జార్జియన్ లాంగ్వేజ్ బేసికల్లీ ఇప్పుడు ఉన్న స్క్రిప్ట్ ఇంతకుముందు చాలా టైం ముందు ఆ స్క్రిప్ట్ కాదు. స్క్రిప్ట్లో చాలా చేంజెస్ వచ్చాయి. ఇనిషియల్లీ వాళ్ళు గ్రీక్ స్క్రిప్ట్ ఉండేది, దాని తర్వాత 2-3 స్క్రిప్ట్స్ మారాయి జార్జియన్ లాంగ్వేజ్లోనే. కానీ ఫైనల్గా ఇప్పుడు వాడుతుంది ఇది కూడా ఓల్డ్ స్క్రిప్టే, కానీ ఇప్పుడు ఫైనల్గా వాళ్ళు ఒక స్క్రిప్ట్కి సెటిల్ అయ్యారు అనమాట. సో స్క్రిప్ట్ కూడా చాలా కాంప్లికేటెడ్ ఉంటుంది, చాలా డిఫరెంట్గా ఉంటుంది, వేరే ఏ లాంగ్వేజ్తో సంబంధం ఉండదు. సో ఈ ఏన్షియంట్ మానిస్ట్రీ చూడడం అయిపోయింది. ఇప్పుడు నెక్స్ట్ స్పాట్కి వెళ్దాం. చాలా హిస్టారిక్ ప్లేసెస్ చూపిస్తే వాళ్ళు మీకు జార్జియాలో. సో చాలా వరకు ఈ సిటీ దగ్గర ఆర్ వేరే సిటీస్ ఉన్నాయి. సో ఇందాక చెప్పినట్టు వెరీ ఏన్షియంట్ సిటీ, ఇన్హాబిటెడ్ ఏన్షియంట్ సిటీ ఇన్ జార్జియా ఇది. సో మనం నెక్స్ట్ వచ్చింది గోరీ సిటీకి. గోరీ యాక్చువల్గా జోసెఫ్ స్టాలిన్, ఆయన ఒక జార్జియన్ బేసికలీ సోవియట్ యూనియన్ లీడర్. సో ఆయన బర్త్ ప్లేస్ అన్నమాట ఇది. సో బేసికలీ ఆయన 29 years దాకా పరిపాలించాడు సోవియట్ యూనియన్ని. సో ఆయన జ్ఞాపకంగా ఒక మ్యూజియం ఉంది ఇక్కడ. సోవియట్ యూనియన్ నుంచి జార్జియాకి 91లో వచ్చింది ఇండిపెండెన్స్, సెపరేట్ అయింది యాజ్ ఎ కంట్రీ. అండ్ ముందు పర్షియన్ ఇన్వేడర్స్ వచ్చారు, తర్వాత అది 1920sలో రష్యా ఆక్యుపై చేసింది జార్జియా. సో రిపబ్లిక్ ఆఫ్ జార్జియా ఫామ్ అయింది 1991లో అల్టిమేట్గా. సారీ, వాట్స్ యువర్ నేమ్? ఐ ఫర్గాట్. Melina. She is our bus driver and she has been so far very good. And Melina, thank you for taking us here and showing us various places. Thank you. What is hi? I mean hello called in Georgian? Come at Joba. Come at Joba. Come at Joba. Come at Joba. Thank you. సో స్టాలిన్ మ్యూజియం లోపల వీడియోగ్రఫీ ఎలా లేదు, ఫొటోస్ మాత్రం పెట్టచ్చు. సో నేను హిస్టరీ చెప్తూ మీకు ఫొటోస్ చూస్తూ ఉంటుంది. సో ఇఫ్ యూ టాక్ అబౌట్ ద ఫ్యామిలీ ఆఫ్ స్టాలిన్, సో హీ హ్యాడ్ 2 wives. He married again when his first wife died of typhoid. From his first wife they had 1 son, and the second wife they had 2 kids, 1 son and 1 daughter I think. And they adopted another son who was of the same age of the son of the second wife. So total he had 4 kids. Stalin is considered to be like a dictator. So the old generation Georgian people, most of them like him, but the newer generation they don't like him much because of the dictatorship and the way he occupied. Basically the Soviet Union occupied Georgia. He got a lot of gifts. One of the gifts he got is from India, a big paragraph written on a grain of rice. And likewise he got gifts from France, Japan and so many other countries. One particular thing about him is he has left hand which was short in length. And you can see it in these photos. He tried to hide it most of the times by putting hand in his pocket or like inside his jacket. So yeah, that's something special. So ఈ మ్యూజియం మోస్ట్లీ మనకి వాళ్ళ ఆయన గురించి పాజిటివ్గానే చెప్పారు, కానీ ఆయన గురించి నెగిటివ్గా చెప్పడం ఆర్ సోవియట్ యూనియన్ గురించి నెగిటివ్గా చెప్పడం, జార్జియా అల్టిమేట్గా అక్కడి నుంచి వచ్చింది కాబట్టి వాటి గురించి నెగిటివ్గా చెప్పేవి, అంటే ఈయన గురించి నెగిటివ్ చెప్పేవి వేరే మ్యూజియంస్ ఉన్నాయి. ఇక్కడ జార్జియాలో కూడా ఒకటి ఉంది, హంగరీలో ఒకటి ఉందంటే, అలా చాలా చోట్ల ఉన్నాయి. సో మీరు చూస్తున్న ట్రైన్ ఆ టైం సోవియట్ టైం ఉందన్నమాట ట్రైన్. సో దాని మీద సింబల్ ఏంటో నేను తర్వాత సెర్చ్ చేసి పెడతాను అసలు ఏం రాశారు అనేది. Hello. Hi friend, what's your name? I'm Felipe. I'm from Honduras, but I live in the US. So
Yeah, just visiting Georgia. Just got done with the Stalin Museum. Pretty awesome, pretty great. So. సో మనం నెక్స్ట్ వచ్చాము అప్లిస్కీ సిటీ, కేవ్ సిటీ ఆఫ్ జార్జియా. సో ఇక్కడ ఒక మ్యూజియం అండ్ కేవ్స్ ఉంటాయి. ఆ కేవ్స్ తర్వాత చూద్దాం. ఫస్ట్ అయితే మ్యూజియం చూసేద్దాం. సో మ్యూజియం చూసి వచ్చాను. బేసికలీ వాళ్ళ హిస్టరీ ఉంది. వీడియో తీయకూడదు, కొన్ని ఫొటోస్ తీసాను. సో వీలైతే పెడతాను. సో ఇప్పుడు యాక్చువల్గా మనం కేవ్స్కి వెళ్ళిపోతున్నాము. సో బేసికలీ అప్లిస్కీ గురించి చెప్తాను. సరిగ్గా చెప్తున్నా లేదు తెలియదు నాకు. ఓల్డెస్ట్ అర్బన్ సెటిల్మెంట్ ఆఫ్ జార్జియా. సో బేసికలీ ఇక్కడ కేవ్స్ లో ఆ టైంలో ఎలా ఉండేవాళ్ళు, ప్రీ క్రిస్టియానిటీ ముందు. గైడ్ నాకు చెప్తున్న బట్టి మీకు చెప్తాను. ప్రస్తుతానికి అయితే కేవ్స్ లోకి వెళ్ళి లోపల ఎలా ఉన్నాయి ఆ ఫార్మేషన్స్ అని చూద్దాం. అండ్ ఈ సిటీ నుంచి కూడా కురా రివర్ చాలా ఫేమస్ రివర్, అది కూడా ఫ్లో అవుతూ ఉంటుంది. సో మీకు చూపిస్తా కాసేపట్లో. కనాల్లో నడిచి వెళ్తున్నాం ఇప్పుడు. చాలా బాగుంది ఇక్కడ. బాగానే ఉన్నాయి స్టెప్స్ కూడా. అంటే ఒక 250 ఉండొచ్చు. సో ఇదే టనల్ నుంచి వచ్చాము మనం. కొన్ని స్టెప్స్ ఉన్నాయి, ఆ స్టెప్స్ ఎక్కేసి మనం ఇంకా కేవ్స్ అని ఎక్స్ప్లోర్ చేయొచ్చు. సో ఇందా చూసాం కదా కురా రివర్, చూస్తున్నారా ఫ్లో అవుతుంది. ఫుల్లీ కురా రివర్తో సరౌండ్ అయ్యి ఉంది. సో మనం జనరల్గా చూసే కేవ్స్లో లేదు, ఇది నిజంగా చాలా డిఫరెంట్గా ఉంది. చూసుకోవచ్చు మీరు నా బ్యాక్గ్రౌండ్ ఎలా ఉంది, డిఫరెంట్ ఫార్మేషన్స్. వ్యూ అయితే సూపర్ ఉంది ఇక్కడ నుంచి. ఆ రివరు, ఆ రేంజెస్ చాలా బాగుంది వ్యూ అయితే. సో జార్జియాకి వస్తే మీరు చూడాల్సిన ప్లేస్ టిబ్లిసీ, ఆఫ్ కోర్స్ టిబ్లిసీ సిటీ 1-2 డేస్లో కవర్ చేసేయచ్చు. కస్బేకి మీరు చూస్తూ ఉంటారు ఆల్రెడీ. అండ్ ఇది ఈ ప్లేస్కి వస్తే మీకు ఇంట్రెస్ట్ ఉంటే హిస్టరీ ఈ ప్లేస్కి రావచ్చు. మీకు వైన్ ఇంట్రెస్ట్ ఉంటే కఖితి ఇంకో ప్లేస్ ఉంది, నేను అది టైం లేక స్కిప్ చేస్తున్నా. ఇవి కాకుండా ఇంకా చాలా ఉన్నాయి. సో అంతే, ఇక్కడ ఎక్సైట్ అయిపోతున్నాం. దీని తర్వాత ఇంకోటి ఉందేమో నాకు డౌటే, చూస్తాను. ఉంటే నెక్స్ట్ చూస్తూ ఉండండి. మోస్ట్లీ ఇంకో డెస్టినేషన్ ఉంది. ఓకే, సో ఈ లోపల మనం కొటేషన్ చెప్పేసుకుందాం. ట్రావెలింగ్ ఈజ్ ద మోస్ట్ ఎఫెక్టివ్ వే ఆఫ్ హీలింగ్, సెల్ఫ్ హీలింగ్. నా కాళ్ళు అయితే ఇంకా హీల్ అవ్వలేదు, తప్పదు కదా, వస్తున్నా. సో ఇది ఒకసారి ఇండియాకి వెళ్ళాక మొత్తం చేయించుకుంటాను కరెక్ట్గా. బాగా మనం రాసుకుంటే సెట్ అయిపోతుంది. ఓకే, ప్రస్తుతానికి అయితే ఐ థింక్ ఎక్సైట్కి వచ్చేస్తాను, చూద్దాం. సో ఇక్కడ ఎంట్రీ టికెట్ 15 లారీ per person. ఇందాక వెళ్ళిన అట్రాక్షన్ కూడా 15 లారీయే. సో 15 లారీస్ చేంజ్ మీ దగ్గర పెట్టుకోండి. సో నా ప్రీవియస్ బ్లాగ్స్లో టిబ్లిసీ చూసారు కదా. టిబ్లిసీ చాలా పాపులేటెడ్ సిటీ. ఇన్ఫ్యాక్ట్ 1/4 ఆఫ్ జార్జియా పాపులేషన్ అంతా టిబ్లిసీలోనే ఉంది. మోర్ దాన్ 1 million పీపుల్ ఉంటారు అక్కడ. మిగతా ప్లేసెస్లో అంత జనాలు ఉండరు. బాటుమి నెక్స్ట్ ఐ థింక్ బిగ్ సిటీ. కానీ ఏ సిటీలో మెట్రో సర్వీస్ ఉండదు, ఓన్లీ టిబ్లిసీలోనే మెట్రో సర్వీస్ ఉంటుంది. క్యాబ్ స్టేషన్కి వస్తే మీరు బోల్ట్ ట్యాక్సీ చేయొచ్చు, హైర్ చేయొచ్చు. బోల్ట్ ట్యాక్సీ చీప్ ఇన్ ద సెన్స్ లైక్ ఉన్న వాటిలో అది బెస్ట్. అండ్ బోల్ట్ ఫుడ్ కూడా ఉంటుంది యాప్. మీకు ఏదైనా ఫుడ్ డెలివరీ చేయాలంటే బోల్ట్ ఫుడ్ యాప్ వాడచ్చు. అండ్ మీరు సెల్ఫ్ డ్రైవ్ చేస్తే మీకు పెట్రోల్ ప్రైసెస్ చెప్పాలంటే 3.3 లారీస్ ఉంటుంది. 3.3 లారీస్ per లీటర్ అనుకుంటా. సో ఆల్మోస్ట్ ఇండియా ప్రైస్ కన్నా కొంచెం తక్కువ, ఆల్మోస్ట్ సేమ్. ఇంకో విషయం ఏంటంటే వీళ్ళ ఫ్లాగ్ లో ప్రత్యేకత ఉంది. ఫ్లాగ్ లో మీరు చూసుకుంటే 5 క్రాస్లు ఉంటాయి. 4 ఏమో స్మాల్ క్రాస్, ఒకటి పెద్ద క్రాస్. సో అన్ని రెడ్ కలర్ లో ఉంటాయి. ఆ 4 క్రాసెస్ ఏంటంటే 4 బోన్స్ ఆన్ జీసస్ క్రైస్ట్ అనమాట. 2 చేతుల మీద, 2 కాళ్ళ మీద. అండ్ ఐ థింక్ హార్ట్ లో గుచ్చిన దానికి రెడ్ క్రాస్ మధ్యలోది సింబల్ అనమాట. అన్ని రెడ్ లో ఎందుకుంటే అంటే అవన్నీ బ్లడ్ ని ఇండికేట్ చేస్తున్నాడు. అండ్ ఇంకోటి ఏంటంటే ఇవన్నీ బ్యాక్గ్రౌండ్ లో మొత్తం వైట్ కలర్ ఉంటుంది. వైట్ కలర్ మీద ఈ క్రాసెస్ అని ఉంటాయి. సో వైట్ కలర్ ఏంటంటే పీస్ కి సింబలైజ్ చేయడానికి కోసం. సో అదనమాట జార్జియన్ ఫ్లాగ్ మీనింగ్. సో క్రిస్టియానిటీకి చాలా ఇంపార్టెన్స్ ఇస్తుంది ఈ కంట్రీ యాక్చువల్గా. ఇంకా టిబ్లిసీలో డ్రైవింగ్ అయితే చాలా దారుణంగా ఉంటుంది. యాక్చువల్గా ఇండియన్ ట్రాఫిక్ లానే ఉంటుంది ఆల్మోస్ట్. ఎవరు రూల్స్ పాటించారు, అఫ్ కోర్స్ సిగ్నల్స్ అన్ని పాటిస్తారు, కానీ చాలా ర్యాష్ డ్రైవింగ్ ఉంటుంది. లక్కీలీ మా డ్రైవర్ ప్రస్తుతానికి అయితే చాలా మంచి డ్రైవర్. ఇంకోటి ఏంటంటే క్యాబ్ డ్రైవర్స్ మాక్సిమం డోర్స్ అని విండోస్ అన్ని కిందకి చేసి ఉంచుతారు, ఎందుకంటే ఇక్కడ పెద్ద ఏసీ వాటర్ ఈ సీజన్ లో. ఆఫ్ కోర్స్ బాగా వింటర్స్ లో అయితే వాళ్ళు క్లోజ్ చేసుకుని హీటర్స్ పెట్టుకుంటారేమో, కానీ ఈ టైంలో వాళ్ళు ఏసీ ఒకటి వాటర్, ఎందుకంటే కొంచెం అప్పుడప్పుడు చల్లగానే ఉంటుంది, 10-15 degrees అలాగే ఉంటుంది కాబట్టి.
సో ఏసీ వాడాల్సినంత అవసరం ఉండదు. ఇవాళ మన లాస్ట్ డెస్టినేషన్ స్వెతిస్కు వ్యాలీ కేథీడ్రల్. సో ఇది 11th century బేస్ కేథీడ్రల్ అనమాట. సో దీని గురించి నేను ఇన్ఫర్మేషన్ కొంచెం నాకు దొరికిన కొద్ది మీకు చెప్తాను. కానీ చాలా హ్యూజ్ కాంప్లెక్స్ మీరు చూసుకోవచ్చు. సో ఇది మస్కెటాలోనే ఉంది. ఈస్టర్న్ ఆర్థోడాక్స్ చర్చ్ అన్నమాట. ఇది బేసిక్గా 11th centuryకి సంబంధించిన ఈస్టర్న్ ఆర్థోడాక్స్ చర్చ్. సో చర్చ్కి మీకు బ్యాక్ సైడ్ సూపర్ సీనరీ ఉంటుంది, మీకు చూపిస్తాను చూడండి. చూస్తున్నారు కదా, ఇదంతా దీని బౌండరీస్. ఆ బౌండరీ వెనకాల మొత్తం సీనరీ సూపర్ ఉంది. కొంచెం జూమ్ చేసి చూపిస్తాను. చూస్తున్నారు కదా ఎంత అందంగా ఉందో. సో మొత్తానికి నా జార్జియన్ ట్రిప్ అయిపోయింది. సో ఎప్పుడైనా ట్రిప్ ఎండ్ అయితే కొంచెం సాడ్గానే ఉంటుంది. అదే కదా నెక్స్ట్ ట్రిప్కి మనం వేసే అడుగు. సో నెక్స్ట్ వేరే కంట్రీలో కలుద్దాం. అప్పుడు దాకా ఇండియాలో వేరే డెస్టినేషన్స్ అన్ని చూద్దాం. ఓకే, సో కీప్ వాచింగ్. దట్స్ ఇట్ ఫర్ దిస్ వీడియో. సీ యూ అగైన్. బాయ్.